బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఉంచుతూనే మీరు బ్రహ్మాండంగా నీటిని పంపింగ్ చేయవచ్చు. దీనివల్ల ఏం జరుగుతుంది? ఇవాళ కన్నెపల్లి దగ్గర ఏదైతే ఇవాళ నదీ ప్రవాహం ఉన్నదో మేము సిడబ్ల్యూసీ లెక్కల ఆధారంగా నేను చెప్తా ఉన్నాం. ఈ ప్రవాహం ఇప్పుడు జూలైలో ఉన్నాం, మనం జూలై 11 ఈ రోజు నుంచి అక్టోబర్ వరకు, ఎందుకంటే గత 50-60 సంవత్సరాల డేటా అధ్యయనం చేసిన తర్వాత సిడబ్ల్యూసీ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ ఈ కన్నెపల్లి దగ్గర అక్టోబర్ వరకు ఇదే తీరుగా ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఈ రోజు నుంచి అక్టోబర్ అంటే 100 రోజులు. ఈ 100 రోజులు అంచనా వేస్తే రోజుకు 2 టీఎంసీల లిఫ్టింగ్ కెపాసిటీ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఆ రోజు నిర్మాణం చేసినాం. అంటే రోజుకు 2 టీఎంసీలు 100 రోజులు అంటే 200 టీఎంసీలు. 200 టీఎంసీలు కనుక మనం చూసినట్టయితే టోటల్ స్టోరేజ్ కెపాసిటీ ఆన్ గోదావరి మొత్తం చూస్తే మీరు 418 టీఎంసీలు, ఇప్పుడున్న దానిలో 94 టీఎంసీలు. అంటే ఇంకొక 100 రోజులు లిఫ్టింగ్ చేస్తే 200 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు. దాంతో ఏమవుతుంది? మిడ్ మానేర్ నిండుతుంది, లోవర్ మానేర్ నిండుతుంది, ఎస్ఆర్ఎస్పి నిండుతుంది, మల్లన్న సాగర్ నిండుతుంది, కొండపోచమ్మ సాగర్ నిండుతుంది, అనంతగిరి రిజర్వాయర్ అది నిండుతుంది, మలక్పేట్ రిజర్వాయర్ నిండుతుంది, బస్వాపూర్ రిజర్వాయర్ కూడా నిండుతుంది. మొత్తం ఈ గోదావరి బేసిన్ అంతా సస్యశ్యామలం చేసే అవకాశం ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అంటూ నేను, మా మధుసూనాచారి గారో, మా ప్రశాంత్ రెడ్డి గారో, మా రాజయ్య గారో, మా రమణారెడ్డి గారో చెప్పట్లేదు, చెబుతున్నది తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం. దశాబ్దాలు తెలంగాణ కోసం పరితపించిన వాళ్ళు, దశాబ్దాలు ఈ ఇరిగేషన్ రంగంలో అనుభవం ఉన్నవాళ్ళు, వాళ్ళు చెప్తున్న మాట స్పష్టంగా మీరు నీళ్లు లిఫ్ట్ చేయవచ్చు మేడిగడ్డ ముట్టకుండానని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి గారికి కొన్ని బేసిజాలు అడ్డం వస్తూ ఉన్నాయి. వారికి నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను. వారు నిన్న బోడిగుండుకి శంకరాచార్యులకు ముడిపెట్టినట్టు, అదేమంటారు మరి బోడిగుండుకు మోకాలకు ముడిపెట్టినట్టు, పీర్ల పండుగకు శంకరాచార్యులకు ముడిపెట్టినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. వాస్తవం ఏంటి అంటే మేడిగడ్డ బ్యారేజ్ ముట్టే అవసరం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, మరి కన్నెపల్లిలో పంప్ హౌస్లో మోటార్లు చాలు చేస్తే నీళ్ళు ఎక్కడ పోతాయి? ఎక్కడ పోతాయి అంటే అన్నారం నుంచి సుందిల నుంచి ఎల్లంపల్లి నుంచి పైకి మిడ్ మానేరు పోతాయి. మరి అన్నారం సుందిల విషయంలో ఏదో ఉన్నది అని మాట్లాడినారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీకు నేను చెప్పేది ఒకటే, మీ ఇంజనీర్లు చెప్తున్నారు మాకు, ఎవరో కాదు. అన్నారంలో సుందిలలో మీరు గ్రౌటింగ్ పని అయిపోయింది, అక్కడ గ్రౌటింగ్ ఏదైతే చేయాల్సి ఉండే పని అయిపోయింది. అక్కడ నీళ్లు పరిమిత సంఖ్యలో, ఇది నేను చెప్పట్లే, మళ్ళీ ఇది కూడా రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినారు, చాలా స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారు వారు? ఏమన్నారంటే నేను చదివి వినిపిస్తాను. మినిమం డ్రాడౌన్ లెవెల్ 93.5 మీటర్స్ దగ్గర మరి ఇక్కడ లిఫ్ట్ చేసి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి 3 టీఎంసీ లిఫ్టింగ్ కెపాసిటీ ఉంది. పైకి సాఫీగా వెళ్ళడానికి అన్నారం సుందిల జలాశయాల వద్ద మరి ఎండిడిఎల్ మెయింటైన్ చేయాలి. అన్నారం దగ్గర 116.5 మీటర్లు మెయింటైన్ చేయాలి, సుందిల దగ్గర 126.5 మీటర్లు మెయింటైన్ చేయాలి. ఈ స్థాయిలో బ్యారేజీలు సురక్షిత పరిధిలో ఉంటాయి. నేను చెప్పడం లేదు, ఇంజనీర్లు చెప్తున్నారు. అట్లాగే వాళ్ళు ఇంకో మాట అన్నారు, 3 పంపింగ్ స్టేషన్లు ఒకటేసారి కన్నెపల్లి కానీ పైన ఉన్న 2 పంపింగ్ స్టేషన్లు కానీ సమన్వయంతో పనిచేస్తే, లక్ష్మీ, సరస్వతి, పార్వతి 3 పంపింగ్ బరాజులు, పంపింగ్ హౌజులు పనిచేస్తే అన్నారం జలాశయంలో సుమారు 5.1 టీఎంసీ, సుందిళ్లలో సుమారు 3.78 టీఎంసీ, మొత్తం కలిపి 8.8 టీఎంసీల వరకు వెంటనే నిల్వ ఉంచవచ్చు. ఆ పైకి మరి వెంటనే వాటిని లిఫ్ట్ చేసినట్టయితే బ్రహ్మాండంగా ఎల్లంపల్లి దాకా నీళ్లు పోతాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంక ఎల్లంపల్లి నుంచి పైకి మొత్తం సిస్టమ్ నింపుకోవచ్చు. రాబోయే 100 రోజుల్లో 200 టీఎంసీలు నింపొచ్చు. ఇది నా లెక్క కాదు, మా పార్టీ లెక్క కాదు, మా నాయకత్వం లెక్క కాదు, అధికారుల లెక్క, ఇంజనీర్ల లెక్క. ముఖ్యమంత్రి గారికి ఇవి ఒప్పుకోవడానికి బేసిస్ అడ్డం వస్తున్నది. మేడిగడ్డ మూసేయాలని మేము అన్నామని, ఆయనకి మేము ఆడ పోతే కోపం వచ్చింది. మేము కన్నెపల్లికి పోగానే కోపం వచ్చింది ఆయనకి, ఎందుకంటే బండారం బయటపడ్డది. ఆడ వరద నీరు పోతున్నది, నీళ్లు పోతూనే ఉన్నాయి, గోదావరి నీళ్ళు. ఎల్నీనో అని చెప్పి తప్పించుకుందాం అనుకున్నాడు. కానీ నీళ్లు కిందికి పోతున్నాయా, సముద్రంలో కుత్తగా పోతున్నాయి. పంపులు చాలు చేయంటే పంపులు చాలు చేసి బంద్ పెట్టిండు, ఆంబోతు లెక్క రంకెలు వేస్తూ ఉన్నాడు. నోటికొచ్చిన బూతులు, నోటికొచ్చిన మాటలు, బుర్ర తక్కువలని, లుచ్చా రాజకీయాలని. నేను ముఖ్యమంత్రి గారిని ఉటంకిస్తా ఉన్నాను, నేనేం కొత్తగా ఆయన తిట్టట్లేదు. అచ్చోసిన ఆంబోతులాగా ఇవాళ నోటికొచ్చినట్టు రంకెలేస్తూ ఉన్నాడు. ఇక ఆయన మాట్లాడిన మాటల్లో పిచ్చివాగుడు తప్ప, మామూలుగా తిట్లు ఒట్లు తప్ప కొత్తది ఏమీ లేదు. ఇవాళ బండారం అయితే బయటపడ్డది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఏంటిది?
ఇది కాలం తెచ్చిన కరువు కాదు. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఏ పాయింట్లు అయితే నీళ్లు ఉన్నాయో ఆ పాయింట్కి తీసుకుపోయి మరీ చూపెట్టినాం. ఈ రాష్ట్ర రైతులు చూస్తూ ఉన్నారు. మమ్మల్ని అడ్డుకున్నా, అరెస్టు చేసినా అక్కడ దాకా పోయినాం. 7 గంటలు ప్రయాణం చేసిపోయినాం. పోయి చూపెట్టినాం. ఇగో నీళ్లు 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతున్నాయని చూపెట్టినాం. 1,00,000 క్యూసెక్కులు అంటే 9 టీఎంసీలు. 9 టీఎంసీలు రోజుకి 9 టీఎంసీలు కిందికి వృధాగా పోతా ఉన్నాయి. 9 టీఎంసీలలో కేవలం నువ్వు లిఫ్ట్ చేయాల్సింది 2 టీఎంసీలే. ఆ 2 టీఎంసీలు వచ్చే 100 రోజులు నువ్వు లిఫ్ట్ చేస్తే అన్ని రిజర్వాయర్లు ఎస్ఆర్ఎస్పితో సహా, మిడ్ మానేరుతో సహా, లోవర్ మానేరుతో సహా మొత్తం గోదావరి సిస్టంలో ఉండే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, అన్నపూర్ణ, మలక్పేట, బస్వాపూర్ అన్ని నింపొచ్చు. సుభిక్షంగా గోదావరి మీద ఆధారపడ్డ 6-7 జిల్లాల ఉమ్మడి జిల్లాల రైతాంగం వ్యవసాయం చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా పంటలు పండించుకోవచ్చు. కరువుతో నిమిత్తం లేకుండా ఇది చేయవచ్చు. కానీ మీరు ఎట్లా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అంటే, మేడిగడ్డ కొట్టుకపోతుంది అంటాడు. ఏది గేట్లు దించితే, మేము అనలేదు అసలు గేట్లు దించాల్సిన అవసరమే లేదు, కానీ గేట్లు దించితే మేడిగడ్డ కొట్టుకపోతుంది, భద్రాచలం రాముడికి ముప్పు వస్తుందని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి ఇంకొక విషయం కూడా నేను చెప్తా ఉన్నా, అవగాహన పెంచుకోండి. 2022 జూలై 15 అంటే దాదాపు ఇదే సమయం 4 ఏళ్ల కిందట భయంకరమైన వరద వచ్చింది గోదావరిలో. భయంకరమైన వరద, 500 సంవత్సరాల్లో ఎన్నడూ రానంత వరద, దాదాపు 28.5 లక్షల క్యూసెక్కుల వరద. అంటే దాదాపు 247 టీఎంసీలు ఒక ఉప్పెనలాగా ఒకటేసారి 28.5 లక్షల క్యూసెక్కులు. ఇవాళ కనపడే 1,00,000 క్యూసెక్కులు కాదు, దానికి 28.5 రెట్లు ఎక్కువ వరద వస్తే కూడా 4 ఏళ్ల కిందట 15 రోజులు వరుసగా వస్తే కూడా మేడిగడ్డ కొట్టుకపోలే.